ఈ పాదాల్లో చలనం లేదు. నీ అడుగు చప్పుళ్ళు లేవు. నువ్వు కోప్పడుతున్నావు అనుకునేవాడినే గాని కోపం వచ్చేంతగా ప్రేమిస్తున్నావని తెలుసుకోలేని ఈడియట్ నమ్మా. నీ పసుపు కుంకుమల్ని తుడిచేసిన ఈ దుర్మార్గుని క్షమించకమ్మా, క్షమించకు. నువ్వు నాతో మాట్లాడొద్దమ్మా. నీ సౌభాగ్యాన్ని మాయం చేసిన వాణ్ణి మన్నించొద్దు. నీ పాదాలు తాకిన నా కన్నీటి స్పర్శకి నీ కళ్ళు తెరుచుకుంటే నీ కళ్ళల్లోకి సూటిగా చూసే ధైర్యం కూడా నాకు లేదు. నన్ను క్షమించమ్మా, నన్ను క్షమించు. అందరికైతే మెసేజ్ పెట్టాను. మహాన్ భావుడు మళ్ళీ ఏ త్రికాస్ పెడతాడో. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ వసుంధరా. మీరు చెప్పినట్టే మళ్ళీ మెసేజెస్ పాస్ చేశాను మేడం. గుడ్. వంశీ ఇంకా లేవలేదనుకుంటా. ఆ, లేచాక ఏమంటారో ఏంటోనని కంగారుగా ఉంది మేడం. ఏమనకుండా నేను చూసుకుంటాను. వెళ్ళు. అలాగే. మై కమిన్ సార్. కమేన్. అమ్మయ్యా, వాయిస్ సాఫ్ట్ గానే ఉందంటే కూల్ గానే ఉన్నాడు. పిన్ కోడ్ వచ్చేసి 500036 సార్. హలో 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 హలో, నేను అడిగింది అడ్రస్ కాదు, ఏ డ్రెస్ వేసుకోవాలి అని. సారీ సార్, నాకు అలా వినపడింది. ఇట్స్ ఓకే. ఏ డ్రెస్ చెప్పు. ఇచ్చిన డ్రెస్ నచ్చలేదంటాడు. ఏం డ్రెస్ ఇద్దాం? ఈ ఫార్మల్ డ్రెస్ ఇస్తే ఖచ్చితంగా నో అని వేరేది వేసుకుంటాడు. సార్, ఈ డ్రెస్ చూడండి. గుడ్. నీ సెలక్షన్ చాలా ఎక్కడికి వెళ్ళాలో చెప్పండి సార్, స్కెడ్యూల్ ప్లాన్ చేస్తాను. డ్రెస్ చూస్తే తెలియట్లేదా? ఆఫీస్కి వెళ్తున్నాను.
వసుంధరా వసుంధరా ఏమైంది? ఆర్ యు ఓకే? ఈ జన్మలో ఇలా చూస్తాను అనుకోలేదు సో, కానీ చూస్తున్నాను. నాకేమవుతుందో ఏంటో, ఆనందమో ఆశ్చర్యమో అద్భుతమో ఏమీ అర్థం కావడం లేదు సో. నీకు తర్వాత తర్వాత అర్థం అవుతుందిలే గాని ఆ సూటే. ఆ? నేనా? ఏ నువ్వే? సరే నేనా? నువ్వే వసుంధరా, ప్లీజ్ కమ్. బటన్స్ పెట్టు. సో ఏ బటన్స్ పెట్టడం రాదా? భలే వారే. మా నాన్న ఆఫీస్కి వెళ్ళేటప్పుడు రోజు మా నాన్న షర్ట్ కి నేనే బటన్స్ పెడతాను. ఏమో అనుకున్నాను. మల్టీ టాలెంటెడ్ నువ్వు. దాందే ఉంది సార్, అంతా మీ అభిమానం. తీసుకో. బటన్స్ పెట్టినందుక సార్? కాదు, మీ ఇల్లు తాకట్లో ఉంది కదా, ఆ అప్పు కట్టుకోవడానికి. లోన్ క్లియర్ చేసుకో. ₹1,00,00,000? ఏయ్, వసు వసు వసు. సో ఇంత డబ్బా? ఓహ్, ఇది అప్పు అనుకో, నీ ఆత్మాభిమానం దెబ్బతిందు. నా జీతంలో కట్ చేసుకోండి సో, లైఫ్ లాంగ్ మీ దగ్గర పనిచేస్తాను సో. ఓకే ఓకే, పద వెళ్దాం. మ్మ్. ఏమండి, మిమ్మల్ని చూస్తుంటే మీ ఆయన గుర్తొస్తున్నాడు అప్పు. మ్, అచ్చం అలాగే ఉన్నారు. ఏమండి, నాకు సంతోషం, ఉద్వేగం, సిగ్గు,
అన్నీ ఒకేసారి వస్తున్నాయి. నేను ఇలా మారడానికి కారణం సెక్రటరీ వసుంధరాపు. వేష్, మీరిలా ఉంటే బాగుంటారని గుర్తించినందుకు నీకు అభినందనలు చెప్తున్నాను వసుంధరా. థ్యాంక్ యూ మేడం. వెళ్ళండి, హారతి తీసుకురండి. వంశీ వంశీ వంశీ. ఇప్పుడు ఇప్పుడు నువ్వు నా పెద్ద కొడుకువని గర్వంగా చెప్పుకుంటాను నాన్న. ఐ అప్రిషియేట్ యూ వసుంధరా. సాధించావు. ఆనంద్, అమ్మా, వంశీ క్యాబిన్ రెడీగా ఉండాలని చెప్పండి. అన్నయ్య రీచ్ అయ్యేలోపు అక్కడ ఏర్పాట్లన్నీ పూర్తయి ఉంటాయమ్మా. ఉమ్. నిండు నూరేళ్లు చల్లగా ఉండు నాన్న. అమ్మా, ఆఫీస్కి వెళ్ళొస్తాను. ఉమ్. క్షేమంగా వెళ్ళి లాభంగా రండి. వెళ్ళొస్తాను అప్పు. అలాగే. ఆనంద్, ఆల్ ది బెస్ట్ అన్నయ్య. మిస్ వసుంధరా, సార్, ఫాలో మీ. అంటే ఇదంతా కళ? హ్మ్. ఆ తింగరోడు అంత పద్ధతిగా రెడీ అయి ఆఫీస్కి వెళ్ళడం అనేది జరిగే పనేనా? ఒకవేళ నిజంగానే జరిగితే? జరగదు. జరుగుతుందా ఏమో. ఒకవేళ జరిగితే? జరుగుతుందా? జరగదు. ఏంటమ్మా నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు? అమ్మా, ఈ జన్మలో జరగదులే అనుకున్నది జరిగితే ఎలా ఉంటుంది? ఏమైంది వసు నీకు? ఒంట్లో బానే ఉంది కదా? ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పమ్మా. జరగదనుకున్నది తెల్లవారుజామున కలలో జరిగింది. నిజంగానే అది జరిగితే? భయపెట్టేది బాధ పెట్టేది కాకపోతే జరిగితేనే బాగుంటుంది. ఇంతకీ నీ కల్లో ఏం కనిపించింది? వంశీ సార్ ఫార్మల్ డ్రెస్ వేసుకొని మోడర్న్ రాముళ్లా అందంగా హుందాగా ఉన్నాడమ్మా. సెక్రటరీగా వెనకాలే నేను, కళ్ళప్పగించి చూస్తున్న పని వాళ్ళు, ఇంట్లో వాళ్ళు అందరూ అలాగే చూస్తున్నారు. భయపడుతూ చేసే ఈ ఉద్యోగమే నాకు భరోసా ఇచ్చేట్టుగా ఉందంటే నమ్ము. అప్పు తీరడం కోసం, ఇల్లు గడవడం కోసం నువ్వు ఉద్యోగం చేస్తున్నావే కానీ ఆ ఉద్యోగంలో ఎంత నరకం అనుభవిస్తున్నావో నీ కలను వింటుంటే అర్థమవుతోంది. అమ్మా, ఈ కళ నిజమవుతుందని చెప్పు, సంతోషంగా డ్యూటీకి వెళ్తాను.
అమ్మా, వంశీ గారిలో కొంచెం మార్పు వచ్చిందని నిన్ననే అనుకున్నావా? నేను ఎక్కువ ఆశపడ్డానేమో గాని కొద్దిగానైనా ఈ కళ నిజం చేస్తాడమ్మా దేవుడు. ఎందుకంటే మన బాధలు తప్పించే బాధ్యత ఆయనకుంది కదా. ఏంటలా చూస్తున్నావు? పిచ్చి పిల్లని అనుకుంటున్నావా? ఏం కాదు, పనులన్నీ చక్క ఎలా పూర్తి చేసి రెడీ అవుతానో చూడు. నానమ్మా, నొప్పిగా ఉందా? మెల్లగే బొంగరం తిప్పినట్టు తిప్పుతావు ఒకటే. సారీ. డాక్టర్ 2 రోజులకు ఒకసారి మందు రాసుకోమంటే నువ్వు 2 గంటలకోసారి రాయించుకుంటున్నావు నానమ్మా. గాయం తగ్గడానికి కూడా టైం కావాలి తెలుసా? చూసావా చేతి వేళ్ళు ఎలా బోసిపోయాయో. కనీసం 1 డజన్ ఉంగరాలతో కళకళలాడుతూ ఉండేవి. చేతులకి కడియాలేసుకొని ఇంట్లో పేదరికం ఉన్నా నా ఒంటి మీద రాజరికం ఉందని నిరూపించేదాన్ని. పోయి ఆ మందు పొడి తీసుకురాపో. అలాగే నానమ్మా. అలాగే ఆగవే, ఆ ఫోన్ అందుకోపో. వసే వసు, నానమ్మా. ఎక్కడ చచ్చావే? ఆ మందు పొడి డబ్బా తీసుకురా. అలాగే నానమ్మా. ఎవరే? జోగేంద్ర. చెవి కారిచ్చు. హలో, హాయ్ కాంతం. హాయిగా ఉందనుకున్నావంట్రా ఎలుగుబంటేతవా. నీ వల్ల చేతులు కాల్చుకుని అరిటాకు కూడా ఎత్తలేని స్థితిలో ఉన్నారా. గాడిద పాలు తోడేసే మొహం నువ్వును. కాంతం, వాట్ హ్యాపెండ్ కాంతం? కొత్తగా లేదు, బట్ చెత్తగా తిట్టొద్దు. ఆహా, మే నో ద రీజన్. ఐటెల్రా ఐటెల్లు. సబ్బు ముక్కల్ని సర్ఫ్ చేసి అమ్ముకుని యాబ్రాస్ మొహోడా. కాంతం, కూల్ డౌన్ కాంతం, కూల్. దుబాయ్లో నేను చేసిన బిజినెస్ ఏంటో నీకు తెలుసు. వసు నాకిచ్చి పెళ్లి చేస్తే నువ్వు అడిగిన కోటి ఇస్తా అని చెప్పాను. అడ్వాన్స్ గా నీకు చాలా ఇచ్చాను. కానీ వసుకి నాకు లైన్ ఇవ్వలేదని నేను నిన్ను తిట్టాలి. రేయ్, నువ్వు రోగిష్టి తులసికి సాయపడతానని బకెట్ పట్టుకొచ్చి ఇంట్లో పెట్టావా? ఐ ఓన్లీ డిడ్ ఇట్. నీ మొహం అవి బొబ్బలెక్కేలా ఉన్న ఉడుకునీళ్లురా. కాఫీ ఒలికిన చేతుల్ని తెచ్చి ఆ నీళ్లలో ముంచి చేతులు కాల్చుకున్నాను రా వెధవా. ఓ షట్. ఇప్పుడు ఈ గాయం త్వరగా నయం అవ్వాలి అంటే నేను ₹1,00,00,000 ఈ చేతులతో పట్టుకోవాలి. నువ్వు కోటిని టచ్ చేయాలంటే నేను వసు చేతిని టచ్ చేసేలా చూడాలి. అది సంతకం పెట్టాలి కదా. సంతకం పెట్టేలా బ్యాంక్ మేనేజర్ చూస్తాడు. వసుకి ఇంటి అప్పు కట్టమని నే బ్యాంక్ మేనేజర్తో చెప్పిస్తాను. తను కట్టలేదు కాబట్టి నా చిత్తాలు కట్టించుకుంటుంది. రేయ్, బెదిరింపులు ఫోన్లో వినసొంపుగా ఉంటాయి గాని ఇంటికొస్తే బాగుండవు. దానికి ఫోన్ చేయండి, కానీ బ్యాంకు వాళ్ళు ఇంటికొస్తే మాత్రం నేను తలదించుకోలేను. ఎందుకంటే నా కొడుకు కూడా ఇంట్లో లేడు. అలెక్య, కట్ చేయవే. హలో, ఎవరండి? ఏమా, నంబర్ సేవ్ చేసుకోలేదా? అంతేలే, మీ నాన్న లోన్ తీసుకుని మాకు సేవ్ చేశాడు కదా. సారీ సార్, మీరు? బ్యాంక్ మేనేజర్ మోహన్ రావుని మాట్లాడుతున్నాను. నమస్తే సార్. సంస్కారాలేం అక్కర్లేదులే గాని తీసుకున్న అప్పు చెల్లిస్తే చాలు. సార్, టైం ఇస్తే కట్టేస్తానని చెప్పాం కదా సార్. ఆల్రెడీ ఒక ఇన్స్టాల్మెంట్ కూడా కట్టాము. అది కూడా సగమే కట్టారు. జాలి పడితే నా ఉద్యోగం ఊడేలా ఉంది ఇక్కడ. ఈ వారంలో బకాయి పడ్డ మొత్తం కట్టారా సరే, లేదంటే ఇల్లు జప్తు చేస్తాం.